ఆహార నిద్రా భయమైతునాని సామాన్యమేతత్ పశుభిః నరాణాం ధర్మే హి తేషాం అధికో విశేషః ధర్మేణ హీనః పశుభిః సమానాం. వివేక చూడామణి శంకరాచార్యులు మానవులకు జంతువులకు కొన్ని విషయములలో సారూప్యం ఉంది. ఆహారాన్ని సంపాదించుటలో, తినుటలో, నిద్రపోవుటలో, తనకన్నా పెద్ద ప్రాణిని చూసినప్పుడు భయంలోను, ఇంకా సంతానాన్ని వృద్ధి చేయుటలో ఇద్దరూ ఒక్కటే. కానీ ఈ ఇద్దరిని వేరు చేసేది ధర్మగుణం. అంటే పశువులకు మనుషులకు తేడా ఏమిటంటే ఒక్క ధర్మమే. లేకపోతే ఆ మనిషి పశువుతో సమానం. మనిషి అనేవాడు ధర్మాన్ని పాటించకపోతే అతను పశువుతోనే సమానమని శంకరాచార్యుల వారు తెలియజేశారు. మిగతా విషయాలు నిద్రపోవడము, సంతానం కనడం, తినడం ఇవన్నీ జంతువులకు మనుషులకు రెండు ఒకటే. అన్నీ అదేవిధంగా మనుషులు జంతువులు ఒకటే విధంగా ఉంటాయి. కానీ ఒక్క ధర్మం అనేది జంతువులకు ఉండదు, మనుషులకు ఉంటుంది. మనిషి అనేవాడు ధర్మాన్ని తప్పక పాటించాలి. ధర్మం పాటించకపోతే అతడు పశుతుల్యుడని భావము. ఓం.